గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. ఇక్కడ చదవబడిన వాక్యంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, చక్కటి పేరు పెట్టాడు యేసు ప్రభు. ఆయన న్యాయాధిపతే, కానీ అన్యాయస్తుడు. ఎప్పుడు న్యాయమైన తీర్పు తీర్చడు. లంచాలతో నిండిపోయి అన్యాయపు తీర్పులు తీర్చేవాడు. అటువంటి దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి నిస్సహాయ స్థితిలో ఒక విధవరాలు వచ్చి నాకును నా ప్రతివాదికి, ఇంగ్లీష్ బైబిల్ అంటాడు నాకును అడ్వర్సరీ అనే మాట ఉపయోగిస్తాడు. ప్రతివాదిని అడ్వర్సరీ అనే మాట ఉపయోగిస్తాడు. అంటే నా విరోధి, నాతో పాటు పోరాడు నా శత్రువుకి నాకు న్యాయం తీర్చమని మరి ఈ యొక్క విధవరాలు పదే పదే వెళ్తూ ఉంటే చివరికి ఆ అన్యాయస్తుడు ఈమెను చూచి విసుగుపోయి న్యాయం తీరుస్తాడట. 7వ వచనంలో అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? అన్యాయస్తుడే విసుగుపోయి అస్తమాలు అడిగితే న్యాయం తీర్చాడే, మరి దేవుడు దివారాత్రులు మనం ఆయనకి ప్రార్థించినప్పుడు న్యాయం తీర్చడా అనే మాటను ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంత దుర్మార్గుడే న్యాయం తీరుస్తే, నీతిమంతుడు న్యాయవంతుడు నీ యొక్క దేవాతి దేవుడు నీకు న్యాయం తీర్చడా? ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని వేడుకుంటున్న ఆ స్త్రీ ప్లేస్లో ఎవరిని పెట్టాలి? మనల్ని పెట్టుకోవాలి. ఆ స్త్రీని శోధిస్తున్న ఆ విరోధి ప్లేస్లో ఎవరిని పెట్టుకోవాలా? మన సాతాన్ని పెట్టుకోవాలా. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే తీర్పు తీరిస్తే వాడి పైన నీతిమంతుడైనటువంటి దేవుడు ఇంకెంత గొప్పగా తీర్పు తీరుస్తాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరికి న్యాయపు తీర్పు తీరుస్తాడు? దివారాత్రులు వేడుకున్న వారికి. అంటే మన ప్రార్థన పెర్సిస్టెంట్గా ఉండాలి. మన ప్రార్థన ఎడతెగక ఉండాలా, విసుగక ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం పెట్టమనో, నాకేమన్నా ఇల్లు ఇవ్వమనో, ఉండడానికి నీడ ఇవ్వమనో, డబ్బులో దేనికి కూడా అడగలేదు. ఆమె ఏ విధమైన మానిటరీ బెనిఫిట్స్ ఏమి అడగలేదు. అధిపతి దగ్గరికి వెళ్ళి నా శత్రువుతో, నా విరోధితో, నాకు అన్యాయం చేస్తున్న వాడి విషయంలో న్యాయం చేయి. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుని దగ్గర డబ్బు కొరకో, అనారోగ్యం నుంచి స్వస్థత కొరకో, లేక ఉద్యోగం కొరకో, వీటన్నిటికంటే ఎక్కువగా మనం దేనికి ఎక్కువగా ప్రార్థన చేయాలంటే మన విరోధి అయిన అపవాది. అందుకనే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట అంటారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది అనే మాట. వీడేం చేస్తాడట? పరలోకములో మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎప్పుడు కూడా మనలను బాధపరుస్తూ మన మీద నేరారోపణ చేస్తున్నవా అపవాది విషయంలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. వాడే మన శత్రువు. మనం ఎలాగా ఏ పాపంలో పడేద్దామా, ఏ టెంప్టేషన్లో పడేద్దామా, ఎవడు దొరుకుతాడా మింగేద్దామని వెతుకుతూ తిరుగుతున్న సింహం లాంటి వాడు. ఈరోజు మనం దేవునికి చేయవలసిన ప్రార్థనలో ఎక్కువ భాగం ఏంటంటే, నా విరోధి అయిన సాతాను నుండి నన్ను రక్షించు ప్రభువా. వాడు రకరకాల ఆకర్షణలు నా ముందు పెడుతున్నాడు తండ్రి. నా యొక్క పవిత్రతను, నా పరిశుద్ధతను పోగొట్టడానికి రకరకాల కోరికలు నాలో కలుగు చేస్తున్నాడు. అపవిత్రమైన తలపులు నాలో కలుగు చేస్తున్నాడు. అపవిత్రమైనవి నా కంటికి కనబడేలా చేస్తున్నాడు. కనుక నాకు నీవే సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడిగితే, ఎప్పుడైతే మనం సాతాన్ని జయిస్తామో, సాతానుపై విజయం పొందుతామో, సాతాను పెట్టే ఆకర్షణలో మనం నిలబడతామో, ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులం అవుతాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను అపవాది నుండి సంరక్షిస్తానని. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదివితే, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి అనగా దుష్టుని నుండి కాపాడును. మన దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు. ఆయన దేనికి నమ్మదగినవాడు? దుష్టుని నుండి కాపాడుటలో నమ్మదగినవాడు. అంతేకాదు
సాతాను అధికారం అంతటి మీద మనకు అధికారం ఇచ్చేవాడని లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క సమస్తమైన ధైర్యము, మన యొక్క బలము యేసయ్యే. దేవుని వాక్యం చెప్తుంది, అపవాదిని శోధిస్తూ ఉంటాడు, కానీ మనం ఏం చేయాలా? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోను. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మన ప్రార్థనలో ప్రధాన అంశం జబ్బు తీ ప్రభువా, అప్పులు తీర్చి ప్రభువా కాదు, సాతానుపై జయమివ్వు ప్రభువా, సమస్తమైన సాతాను శక్తులపై విజయమివ్వు ప్రభువా. ఎందుకంటే వాగ్దానం ఉంది మనకి. దేవుడు దివారాత్రులు మొరపెట్టు వానికి ఆయన సహాయం చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతే విసుగుపోయి సహాయం చేశాడు. దివారాత్రులు మొరపెట్టు వారికి కరుణించి సహాయం చేస్తాడు మన దేవుడు. కాబట్టి మన పోరాటం ఏంటి? మన చీఫ్ బ్యాటిల్ ఏంటి? వీఆర్ బ్యాటిలింగ్ అగైన్స్ట్ ద డెవిల్. సాతానుడు వాడు మనల్ని శోధిస్తున్న ఆకర్షణలతో ప్రతి రాత్రి ప్రతి పగలు శోధింపబడుతున్నాం. అయితే సెల్ ఫోను, లేకపోతే టీవీ, లేకపోతే పలానా స్త్రీ, లేకపోతే పలానా పురుషుడు, లేదా పలానా చెడు అలవాటు, చెడు వ్యసనము, చెడు స్నేహము, వీటన్నిటి నుండి నాకు విడుదల విప్రవ దేవుడిని అడుగుదాం. ఎప్పుడైతే మనం వీటి నుంచి విడిపింపబడతామో దేవుడు సమస్తమైనటువంటి ఆశీర్వాదాల కారకులుగా చేస్తాడు. మనలో పులిసిని పిండి తీసేసినప్పుడు దేవుని జీవం మనలో ఏర్పడుతుంది. దేవుని జీవం మనల్ని ఫలింపజేస్తుంది. కాబట్టి సాతానుడు నన్ను బలహీనపరుస్తున్న బలహీనతపై నాకు జయమివి ప్రభు అని దివారాత్రులు యేసయ్యని అడుగుదాం. యేసయ్య ద్వారా జయం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఒక విధవరాలు పదే పదే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగితే విసుగుపోయి ఎలా న్యాయం చేశాడో, దివారాత్రులు మా బలహీనతను బట్టి మా విరోధి అయిన అపవాది చేయుచున్న టెంప్టేషన్, శోధనల నుంచి నీ జయం మేము పొందుకొనులాగా నీవే మాకు జయం ఇచ్చి, మీరే మాకు విజయం ఇచ్చి, మీరే మమ్మల్ని రక్షించి కాపాడమని, విజయవంతులుగా మమ్మల్ని దీవించమని, అపవాదిపై మాకు జయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.